హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి మలిదా ముద్దలు చూపించబోతున్నానండి. బతుకమ్మ స్పెషల్. ఇది బతుకమ్మ రోజు చేసుకుంటాం కదా. నేను చెప్పే విధంగా చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఈ మలిదా ముద్దలు అనేటివి హెల్దీ అండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారండి. నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. పిండికి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కలుపుకుందాం. ఈ విధంగా ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి చపాతీకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసేయాలండి. 10 మినిట్స్ పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత పిండి అనేది మంచి నానుతుంది. 10 మినిట్స్ తర్వాత పిండి మంచి నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఉల్లల్లాగా చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 4 చపాతీలు అవుతాయండి. ఈ విధంగా కొంచెం పూరీలాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డింగ్ చేయటం వల్ల చపాతీలు అనేటివి పొరలు పొరలుగా వస్తాయండి. నేను చేసిన విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చపాతీలన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. చపాతీలు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత చపాతీలు కాల్చుకోవాలండి. ఇప్పుడు చపాతీలు కాల్చుకుందాం. ఈ విధంగా చపాతీ వేసుకొని 2 సైడ్స్ కొంచెం కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ మలిదా ముద్దలకి ఆయిల్ అస్సలు యూజ్ చేయొద్దండి, టేస్ట్ బాగుండదు. నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది. నేను చూస్తున్న విధంగా కాల్చుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇదే విధంగా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చపాతీలు మొత్తం కాల్చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో చపాతీలని కొంచెం కొంచెం చించుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనికి సరిపడా బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. మీకు బెల్లం నచ్చకపోతే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను చిన్న కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకొని ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టిందంతా ఇందులో వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 స్పూన్ సారపలుకులు వేస్తున్నాను. సారపలుకులు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవి లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను చూస్తున్న విధంగా లడ్డూల్లాగా కట్టుకోవాలండి. ఈ విధంగా కట్టుకోవటం వల్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారండి. ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 13 మలిదాలు వచ్చాయండి. ఇక్కడ చూడండి, సూపర్గా వచ్చాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి.